ఏంట్రా బాబు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలతో పాటు రైతుల ఆత్మహత్యలు కూడా బాగా పెరిగిపోయారా? ఇక రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందిరా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలకు కనీసం మద్దతు ధరలు లేక దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారురా. బాగా చెప్పావురా. మన గుంటూరు మిర్చి రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత ఆవేదన చెందుతున్నారో చూడు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది. ఎకరాలు వేసిన ఇప్పుడు దాకైతే 20,000 వేసుకున్నా. ఈ సంవత్సరం కూడా 5 ఎకరాలు వేసుకున్నా సార్. ₹1 కాదు, ఉరితాడు వస్తుంది. మేము 4 ఎకరాలు వేసాము మామూలుగా మిరప తోట అన్న. గత ప్రభుత్వంలో చూసుకుంటే 22,000 తేజ మిర్చి అమ్మడం జరిగింది. ఇప్పుడు వస్తే మామూలుగా 12,000 ఇస్తావు, 11,000 ఇస్తున్నాడు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 22,000 తేజ మార్కెట్ మిర్చి అమ్మిందన్న. ఇదే రైతులు మేమందరం ఆనందంగా ఉన్నామన్నా. ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి రైతుల గురించి ఏం ఆలోచన చేసిందన్న? రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష అప్పయి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయనన్నా. రేపు గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మిర్చి మార్కెట్ యార్డ్ ను సందర్శిస్తారు వైఎస్ జగన్. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మిర్చి రైతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. ఎంతైనా రైతుల కష్టాలను తెలుసుకుని సహాయం అందించేవాడే నిజమైన నాయకుడురా. అందుకే జగనన్న రైతులకు ఏ కష్టం రాకుండా రైతు భరోసా కేంద్రాలు, రైతులకు మద్దతు ధరలను అందించి రైతును రాజును చేశారు.